నమస్కారం. మంచిర్యాల ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ముందుగా మంచిర్యాల శ్మశాన వాటిక కోసం ముందుకొచ్చి సహకరించిన ప్రతి ఒక్కరికి, దాతలు కానివ్వండి, ఈ పట్టణంలో ఉన్న పెద్ద మనుషులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు ఒక పిలుపు, మంచిర్యాలలో శ్మశాన వాటిక జాగకు మీరందరూ సహకరించాలి అని వారు ఒక పిలుపు ఇవ్వడం, ఒక మీటింగ్ పెట్టి ప్రముఖులందరినీ కూడా దానికి ఆహ్వానించి వారిని రిక్వెస్ట్ చేస్తే ఇవాళ మనకు మంచిర్యాల శ్మశాన వాటికకు జాగ కొనడానికి మనందరూ కూడా ముందుకొచ్చారు. తద్వారా మనం జాగ కొనగలుగుతాం. అయితే కాంగ్రెస్ నాయకులు ఈ కరోనా ప్లేన్ సాగర్ కొన్ని మధ్య పేపర్లో చూసినాం, ఢిల్లీలో మళ్ళా కొన్ని కేసులు జరుగుతున్నాయి, కొత్త వేరియంట్ మీద వచ్చేటట్టుంది. మళ్ళీ ఈ వారసత్వ నాయకులు నిన్న ఆదివారం కాబట్టి మళ్ళా వచ్చి మళ్ళా ఒక ప్రెస్ మీట్, వారి మాటలన్నీ కూడా మంచిర్యాల పట్టణ ప్రజలు వారు పెడుతున్న ప్రెస్ మీట్లు, మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నాయి. మంచిర్యాలలో శ్మశాన వాటిక కావద్దు అని ఒక కంకణం కట్టుకొని ఎన్ని విధాలుగా అయితే అన్ని విధాలుగా దాన్ని అడ్డుకోవాలని, ఉదాహరణకు వారి మాటలు ఒకసారేమో కొన్ని చోట్ల నీళ్లలో మునిగిపోతుందని, ఇంకోసారేమో నీళ్లలో మునిగిపోయే జాగానే అభివృద్ధి చేయాలని, స్వచ్ఛందంగా వ్యాపారస్తులందరూ కూడా ముందుకొచ్చి పైసలు ఇస్తే దాన్ని బలవంతంగా అడిగినామని, ఇది ఏది మాట్లాడినా మనకు అర్థమైంది. ఈ మంచిర్యాల పుట్టిన ప్రతి బిడ్డకు మంచిర్యాలు మంచిగా ఉండాలని కోరుకునే ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. మంచిర్యాల అభివృద్ధి అవ్వడం కానీ, మంచిర్యాల సమస్యలు పరిష్కారం అవుతా ఉంటే వారికి మనసున పడతలేదు. ఒక ఏడుపు కొట్టువాది అని గతంలో కేసీఆర్ గారు ప్రగతి భవన్లో, ప్రగతి స్టేడియంలో మీటింగ్ పెట్టి దివాకర్ రావు గారు ఏవైతే వారిని విజ్ఞప్తి చేసి ఈ మంచిర్యాల ప్రాంతానికి, మంచిర్యాల నియోజకవర్గానికి అభివృద్ధి కోసం వారు ఏవైతే విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారు చేశారో, అది అంతరాం బ్రిడ్జ్, మంచిర్యాల నుంచి అంతరాం బ్రిడ్జ్ అనుకోండి, ఇళ్ల పట్టాలనుకోండి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు వారు ప్రకటించినప్పుడు కూడా ఇమీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ అయితే కావు, ఇవి ఎక్కడైతే అయితే వాళ్ళకి సన్మానం చేస్తాం అవ్వాలని కోరుకుంటారు. నిన్న కూడా ఒక మాట మాట్లాడింది, 200 ఫీట్ల రోడ్ అయ్యాలని చెప్తారు, అది కానే కాదని. మంచిర్యాల జిల్లా అనే వాదం నేను పుట్ట ముందు నుంచి కూడా ఉంది. ఇలా సాధ్యమైందా కాలేదా? ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చి పోయినా కాకపోయినా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మంచిర్యాల ప్రజలు కోరుకున్న మంచిర్యాల జిల్లా సాధ్యమైంది. ఇవాళ 2 టౌన్ ప్రజలు కోరుకున్న అండర్ బ్రిడ్జ్ కూడా సాధ్యమైంది. అంతరాం బ్రిడ్జ్, మంచిర్యాల నుంచి అంతరాం పోయే బ్రిడ్జ్ కూడా మొన్ననే మనకు ఫైనాన్షియల్ శాంక్షన్ వచ్చింది. మనిషికి ఆశ ఉంటుంది, ఖచ్చితంగా అది సాధించడానికే ఈ పొలిటికల్ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ. శ్మశాన వాట విషయానికి వస్తే, గోదావరి ఒడ్డున శ్మశాన వాటిక ఉండాలని మంచిర్యాల ప్రజలందరూ కూడా తెలుసు, అందరి కోరిక కూడా. ఒక విచిత్రమైన వాదన ఫస్ట్ మాట్లాడినప్పుడు ప్రభుత్వం నుంచి పైసలు తీసుకురావచ్చు కదా, 500 కోట్లు పెట్టి మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసిన దివాకర్ రావు గారు, ముఖ్యమంత్రి గారి దయతో తీసుకొచ్చిన దివాకర్ రావు గారు, 164 కోట్లతోని గోదావరి ఒడ్డున మంచిర్యాల అంతర్గత బ్రిడ్జి తీసుకొచ్చిన దివాకర్ రావు గారు. అంటే 500 కోట్లని శాంక్షన్ చేసుకోగలుగుతాం, 164 కోట్లని మనం శాంక్షన్ చేసుకోగలుగుతాం. రోడ్డు వెడల్పు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ కోసం దాదాపు 59 కోట్లు ఒకసారి, 18 కోట్లు ఒకసారి,
ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రైల్వే అండర్ బ్రిడ్జ్, బైపాస్ రోడ్డు, ఈ విధంగా అసలు మున్సిపల్ ఫండ్ నుంచే మనం కోటి రూపాయలు అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లాంటిది 1 కోటి రూపాయలు శ్మశాన వాటిక కోసం జాగా కొనాలంటే అది కనుక మున్సిపల్ నిధులకెళ్ళో, ఎమ్మెల్యే గారి నిధులకెళ్ళో, రాష్ట్ర ప్రభుత్వ నిధులకెళ్ళో పెట్టే అవకాశం ఉంటే అది ఇప్పటికంటే ఎప్పుడో పడైపోయింది. అలా సాధ్యం కానప్పుడు, కానీ సమస్యను పరిష్కరించాలనుకున్నప్పుడు మనం ప్రజల వద్దకే వెళ్ళి మీరందరూ సహకరిస్తున్నది సహకారమైతుందని వాళ్ళకి చెప్పడం, దానికి వాళ్ళు సహకరించడం. ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది, మనము దివాకర్ రావు గారిని విమర్శిస్తాం అనుకున్న ఏవైతే మన అంశాలు ఉన్నాయో అవన్నీ కరోనా అయిపోయిన తర్వాత రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఒక నెల రోజులు ఎంత పోయి చూసుకుంటే అటు ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తాను, ఇటు బ్రిడ్జెస్ చేస్తాంది, ఇటు ఇక అభివృద్ధి చేస్తాను. ఎక్కడికక్కడ సమస్యలు క్లియర్ అవుతున్నాయి. గత 2-3 సంవత్సరాల నుంచి దివాకర్ రావు గారు ఏం పని చేయలేరు, ఈ మనుషులు అభివృద్ధి అవుతలేదని మనం ఏదైతే ప్రజలలోకి తీసుకుపోదాం అనుకున్నామో అవన్నీ అబద్ధాలైనాయి. అవకాశం వచ్చింది, ఆలస్యమైన దివాకర్ రావు గారు అన్ని పనులు చేస్తుందని ప్రజలు, వాడు చుట్టూన్న కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అక్కడిక్కడ మాట్లాడుతారంటే ఇక మళ్ళా కూడా ఇక్కడ నాకు ఓటమి తప్పది అని గ్రహించిన రేమ్ సాగర్ రావు గారు ఆ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడతారు. ఇక స్పష్టంగా వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, మనం ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. శ్మశాన వాటిక మీద రాజకీయం చేస్తారు, ప్రజలు చీకొడతారు, వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు. నిజంగా ఇంత మూర్ఖులకు మూర్ఖమైన ఆలోచన నేను మాటలు మాట్లాడతా అంటే దానికి మేము ఖండించాలంటే కూడా మాకు సిగ్గేస్తారు. అన్ని అబద్ధాలు వాళ్ళు ఆడతారు. కానీ ప్రజలలో ఉన్నాం, అధికార పార్టీలో ఉన్నాం, చేయవలసిన బాధ్యత ఎమ్మెల్యే గారి మీద ఉంది కాబట్టి దానికి సమాధానం ప్రజలలో తీసుకుపోవాలనే బాధ్యతతో మేము దానికి సమాధానం చెప్పుకోవడం. అక్కడ 1 ఎకరం 35 లక్షలు మాత్రమే ఉన్నది. దానిని 1,20,000 పెట్టి కొని మిగతా అమౌంట్ ని స్కామ్ చేసిందన్న మాట వారు మాట్లాడారు. సిగ్గుచెట్. వారికి సవాల్ చేస్తున్నాం. ఇలా కొత్తటి నుంచి పైసలు ఇచ్చిన దాతలందరూ కూడా ఫోన్ చేయడం జరిగింది, చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ విధమైన ఒక ఛాలెంజ్ చేయబోతున్నాం, ఈ విధమైన ఒక మాట మాట్లాడబోతున్నాం, మీ అందరూ అనుమతితోనంటే ఖచ్చితంగా మాట్లాడమన్నాం. ఏమనుకుంటున్నాం అంటే 35 లక్షలకు అక్కడ ఎకరం దొరికేటట్టయితే ఆ గోదావరి రోడ్డు ఏదైతే ఉందో అక్కడ రోడ్డు ఆ పైన 10 ఫీట్ల పైన ఏదైతే 14 ఫీట్ల పైన ఆ జాగుందో, ఇప్పుడు ఏదైతే మేము జాగు కొన్నామో అటు పక్కకు కూరగాయల నారాయణ గారిది, ఇటు పక్కకు ప్రకాష్ గారిది, అటు పక్కకు అంతే విజయ్ గారిది. అంటే అక్కడే ఆ 700 1 2 3 4 సర్వే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఎక్కడైనా పర్లేదు. ప్రజలు కోరుకునేది గోదావరి రోడ్డులు ఉండాలి, ఈ ప్రాంతంలో ఉండాలని ఏం లేదు, ఇక్కడ మేము కొన్న లాగానే ఉండాలని ఏం కూడలేదు. 1,20,00,000 మనకు ప్రజలు సహకరించిన సొమ్ము ఉంది కాబట్టి, ఆ పైసలు ఉన్నాయి కాబట్టి 1 ఎకరం చొప్పున మనం 1,20,00,000 పెట్టాం. 35 లక్షల కనుక మీరు ఇప్పించినట్టయితే మీరన్న దాని ప్రకారం 3 ఎకరాల చిల్లర ల్యాండ్, 3 ఏకర్స్ కంటే ఎక్కువనే ల్యాండ్ వస్తుంది కాబట్టి ఇదే పైసలతోని ఆ 3 ఎకరాలు కొనడానికి ఇలా దాతలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అది కనుక మీరు 35 లక్షలకే అక్కడ ఎకరం మీరు మాట్లాడించినట్టయితే ఇప్పుడు వారికి ఇచ్చిన అడ్వాన్స్ ఎంత తీసుకొని అదే పైసల 35 లక్షల ఎకరం చొప్పున మళ్ళీ ఎక్కడనో ద్వారకాల్లో, అక్కడెక్కడనో ఎల్లారంలోనో, పాత మంచిర్యాలనో, లేకపోతే ఇటు సాయికుంటనో, సీతారాంపల్లినో కాదు. సరిగ్గా వినండి, సర్వే నెంబర్ 700 నుంచి 704 వరకు ఏవైతే ఇప్పుడు నేను ల్యాండ్ చెప్పినా కొన్నదానికి అటు ఇటు ఇది 35 లక్షలు ఉంటే అటు సీట్లు 30 లక్షలు ఉండాలి కదా. అటు పక్కకున్న ప్రకాష్ గారిది కానివ్వండి, వారి పక్కకున్న విజయ్ గారిది కానివ్వండి, ఇటు పక్కకున్న కూరగాయల నారాయణ గారిది కానివ్వండి, ఆ పక్కకున్న వాళ్ళది కానివ్వండి, ఈ ల్యాండ్లు ప్రజలు కోరుకుంటారు. దాతలు ఎవరైతే పైసలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా కోరుకుంటారు ఇక్కడ మనకు ఉండాలి శ్మశాన వాటిక. అక్కడ 35 లక్షలకు ఎకరానికి కనుక మీరు చూసినట్టయితే ఇదే డబ్బులతో మనకు 3 ఎకరాల కన్నా ఎక్కువ ల్యాండ్ వస్తుంది. అది కొనడానికి దాతలందరి పర్మిషన్ తీసుకొని చెప్తున్నాం.
దానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఎమ్మెల్యే గారు కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ఇక ప్రెస్ మీట్ పెట్టండి, అబద్ధాలు మాట్లాడకండి, తల్లిపోని మాటలు వద్దు. మళ్ళా సోమవారం దాకా వారసంత నాయకుడు వచ్చినాక ఇక్కడ ఎవరు వెయిట్ చేస్తలేదు. మంచిర్యాల మీద ప్రేమ ఉంటే రేపే తక్షణం మంచిర్యాలకి రండి, ప్రెస్ మీట్ పెట్టగానే అక్కడ ఎవరు 35 లక్షలకు జాగిస్తారో వాళ్ళ పేరు చెప్పండి. ఈ డబ్బుని వారికే ఇస్తామని ఒప్పందం చేసుకొని కొంచెం సమయం తీసుకొని ఆ డబ్బు వారికి పే చేసి 3 ఎకరాలను మనం బ్రహ్మాండంగా శ్మశాన వాటిగా కట్టుకుందాం. అది చేత కాకపోతే మీ అబద్ధాల మాటలకు మాకు కాదు, మంచిర్యాల ప్రజలకు క్షమాపణ చెప్పాలి. దాతలందరికీ క్షమాపణ, ఇవాళ దాతలందరినీ కూడా శిరస్సు వంచి వారికి నమస్కారం చెప్తున్నాం. ఎవరి దగ్గర పైసలు ఎక్కువ లేవు, కరోనా కాలంలో అందరికి ఇబ్బంది ఉన్నది, జీతాలు ఇవ్వలేని సమయం, రెంట్లు కట్టలేని సమయం, ఈఎంఐలు కట్టలేని సమయం. అయినప్పటికీ 2 కారణాలు మేము కూడా ఊహించలే. 2 గంటలలో దాదాపు ₹1 95 లక్షలు ఇంత మంచి స్పందన ప్రజల దగ్గరికి వస్తుంది. ఇబ్బంది ఉన్నప్పటికీ వాళ్ళ సొంత అవసరాల కోసం ₹1,00,000 ఖర్చు చేయాలంటే అవసరం ఆలోచించే వ్యక్తులు కూడా ఒక మంచి కార్యక్రమం ఎమ్మెల్యే గారు తీసుకున్నారు. శ్మశాన వాటికి మన మంచిగా కావాలి అని, వారికి ఇబ్బంది ఉన్నా కూడా రేపు మనం సంపాదించుకోవచ్చు, ఇవాళ మనం ఈ కార్యక్రమానికి భాగస్వామి కావాలి. ఇంత మంచి కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు మంచి హృదయంతో ముందుకొచ్చి వారు మాట్లాడినప్పుడు వారికి మనము ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అనే ఎమ్మెల్యే గారి మీద ఉన్న నమ్మకంతో వాళ్ళందరూ ఇచ్చేది. వారికి కూడా మీరు క్షమాపణ చెప్పాలి. 35 లక్షలు కనుక ఎకరం అక్కడ ఇవ్వకపోతే ఎన్ని కళ్ళుగోలు మాటలు మాట్లాడతారు. మాట్లాడాలంటే అసలు అర్థమే ఉండలేదు. ఇవాళ ఏ పేపర్ చూసినా మంచిర్యాల జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్ లో భూముల ధరలు ఆకాశానికి అంటున్నాయని ఒకవైపు ప్రతి ఒక్కరు అంటే 35 లక్షలకు అక్కడ ఎకరం ₹1,00,00,000 ఉన్న కాడ 35 లక్షలు అంటే ఆయన గుర్తు ఒకటి ఉన్నది. చక్కగా ఉన్న భూమి ఎక్కడ కొనడు, అన్ని లిటిగేషన్ భూములు కొనడు. లిటిగేషన్ భూములు కొని బాబత్ అనుకుంటాను, గారేని అనుకుంటాను కాదు. లిటిగేషన్ కాదు నాయన, లిటిగేషన్ కాదు, ఎలాంటి ఇబ్బంది లేని భూమి. నిన్న అక్కడికి వేయను, చాలా సంతోషం, ధన్యవాదాలు అక్కడికి వేయనందుకు. ఎందుకంటే అక్కడికి పోయిన ఆఫ్ ద రికార్డ్ కాంగ్రెస్ నాయకులు అంటారు, అక్కడికి పోయి చూసిన తర్వాత అంటారు ముందర నియమబడి చెప్పడానికి భయపడతారు. ఇది ఎక్కడన్నా నీళ్ళ మునిగిపోతుందా అన్న, ఇది 14 ఫీట్లు అయితే ఇది నీళ్ళ మునిగిపోతుందా అని అంటారు. ఇంకో ఉచిత సలహా ఇచ్చింది సుధాకర్ శెట్టి గారు, ఏదైతే వాళ్ళ ల్యాండ్ ఉందో సుధాకర్ గారి అది డెవలప్ చేయొచ్చు కదా అని. కొంచెమన్నా మాట్లాడే ముందు ఆలోచన ఉంటుందా ఉండదా నాకు అర్థమైంది. వారందరికీ ఏదైతే బ్యాక్ వాటర్ వచ్చి మునిగిపోతున్న స్థలం ఉన్నదో వారందరికీ గవర్నమెంట్ నోటీస్ ఇచ్చింది. ఇది నీళ్లలో మునిగిపోతుంది, మీకు దీనికి నష్టపరిహారం ఇస్తాం ప్రభుత్వ పద్ధతి ప్రకారంగా, దీంట్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయొద్దని గవర్నమెంట్ వారికి నోటీస్ ఇచ్చింది. అట్లాంటి దాంట్లో కన్స్ట్రక్షన్ చేయాలి, దాన్ని డెవలప్ చేయాలని అంటారు. గుండ సుధాకర్ గారు పక్కకే ఉంది ల్యాండ్ అంటారు. మరి నిన్న వేయినప్పుడు ఎందుకు ఇట్లా పైకెక్కారు కాంగ్రెస్ నాయకులకు అర్థమైంది. నేను మా వాళ్ళు కొంతమంది మాట్లాడింది కాంగ్రెస్ నాయకులతో, అన్న మాకే అర్థమైతే లేదని ఏం మాట్లాడతాడు, 35 లక్షలకు ఎకరం ఉందో మాకు తెలియదు అన్న. మా వాళ్ళు అడిగిన మనం రేపు సవాల్ చేస్తే 35 లక్షలకు ఎకరం ఇవ్వంటే మీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చేస్తారో చూద్దామన్న పుట్టిగా మాడబోతుంది. చాలా సందర్భాలలో టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండ్రు, వారు బెల్లంపల్లి జిల్లా కావాలనుంటే, వారు ధర్మరావుపేట ఉన్నోళ్ళు, హైదరాబాద్ ఉంటున్నోళ్ళు, ఈ మంచిర్యాల గురించి వారికి తెలియదు అని అనేక సందర్భాలు చెప్పినాం. ఎన్నడైనా శ్మశాన వాటిక లేకపోతే ఎంత ఇబ్బంది పడుతుందనేది ఎన్నడైనా వాళ్ళకి తెలిస్తే కదా నేను అడుగుతున్నా. ఎవరైనా ఆత్మీయులు చనిపోయినప్పుడు అక్కడికి పోతే ఉన్న శ్మశాన వాటికలకు నీళ్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ప్లేట్ డాక్టర్ తోని వేరే వాళ్ళను జాగాడికి క్లీన్ చేసి అక్కడ దాన సంస్కరణ చేసినప్పుడు అధికార పార్టీ నాయకులు లెక్క ఎమ్మెల్యే గారి స్థాయిలో, చైర్మన్ గారి స్థాయిలో, కౌన్సిలర్ కానీ మిగతా వాళ్ళు బాధపడ్డాం, అయ్యో ఇక్కడ జాగలేదే అని. అసలు ఏం జరిగింది శ్మశాన వాటిక గురించి, అసలు ఎట్లా మొదలైంది, ఈ వారం 10 రోజుల్లో ఏం జరిగింది, గత 2 రోజుల నుంచి ఏం జరిగిందంటే గుండ సుధాకర్ గారు, అదేవిధంగా మాధన్ శెట్టి సత్తన్న వారి మీద కాంగ్రెస్ పార్టీ నుంచి కాంటాక్ట్ చేసిన జగన్ గారు, వీరందరూ కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి ఒక 10-15 రోజుల క్రితం రావడం జరిగింది. ఉచిత అంబులెన్స్ పెట్టినాం సార్, అదేవిధంగా ఇంకో మంచి కార్యక్రమం చేయాలనుకుంటున్నాం, దానిని మీ దగ్గర మొదట ప్రస్తావించి
మీకు చెప్పి మేము అది స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆ 10-15 మంది సమక్షంలో ఎమ్మెల్యే గారు గుండె సుధాకర్ గారితో మీరు ఆ పని చేసిన కన్నా తీరాలు మునిగిపోతుంది కాబట్టి మనం ఇప్పుడు ఒక శ్మశాన వాటికి ఖచ్చితంగా మంచిదానికి కావాలి. ప్రభుత్వం జాగా ఇయ్యలేని సందర్భంలో ప్రజల సహకారంతో నేను కూడా ముందు పడతాను, నేను కూడా పైసలు ఇస్తాను, మనం ఒక జాగా ఉందామనే ఒక ప్రపోజల్ వారు ఇక్కడ పెట్టి ఒక 10-15 కూడా ఏదో ఒకరిద్దరం కూడా మాట్లాడేది కాదు. వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంటెస్ట్ చేసిన జగన్ గారు కూడా ఉన్నారు అక్కడ బాలిసరి సత్తన వాళ్ళు, వారందరూ కూడా ఎమ్మెల్యేగా మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి అక్కడ ఎవరి ప్లాంట్ ఉందని ఫాలోఅప్ చేస్తుంది. ప్రకాష్ గారని ఆటో స్టోర్స్ ఉన్నది, వారితో మాట్లాడడం జరిగింది. అక్కడ అంతకుముందు ఇల్లు కడుతుంది కాబట్టి కొంచెం సీని కౌన్సిలర్ గారు వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అక్కడ ఎవరితోనే మాట్లాడమని చెప్పి. అక్కడ ఎవరు మాట్లాడినా మాకు 3 ఎకరాలు ఉన్నాయి, 4 ఎకరాలు ఉన్నాయి, 5 ఎకరాలు ఉన్నాయి, 1 ఎకరం మేము శ్మశాన వాటికి ఇస్తే మాకు మిగతాదంతా వాల్యూ తగ్గిపోతుంది, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఇది ఒక్క జాగానే మాకుంది, మేము బాగా ధనవంతులం కాదు, ఇది ఒక్కటి మేము దానికి ఇచ్చేస్తే ఊరికి మంచి జరుగుతుంది కావచ్చు కానీ మాకు నష్టం జరుగుతుంది, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టదు అనే మాట కూడా వాడు మాట్లాడింది. మేము ఎవరిని ఇబ్బంది పెడితేనే ప్రజల పక్షాన ఈ మంచిర్యాల బాగు కోసం రిక్వెస్ట్ చేస్తున్నామని వాళ్ళు చెప్పారు. వారిని రిక్వెస్ట్ చేసి బతలాడితే అట్లా ఒక ముందుకొచ్చింది. కానీ ఆ రోజే గుండా సుధాకర్ గారి మనసులో ఉన్న మాట వారన్న మాట ఈ సీనన్న గారు గొరిగెల సీన్ గారితో అన్న మాట, సీను 1000 యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో శ్మశాన వాటికకు మీరు సహకరిస్తే అంతే పుణ్యం మీకు వస్తుంది. ఇక మీరు వారిని ఒప్పిస్తారా, మీలా ఖచ్చితంగా ల్యాండ్ ఇవ్వాలని శ్రీనివాస్ గారి ల్యాండ్ ఇవ్వాలని మొదట ప్రపోజ్ చేసిన వ్యక్తి గుండా సుధాకర్ గారు, దివాకర్ రావు గారు కాదు. ఆ ల్యాండ్ ఇవ్వాలని మొదటి ప్రపోజ్ చేసిన వ్యక్తి. అది 200 ఫీట్లకు దగ్గర ఉంటుంది. ఇది ఒక 50-100 సంవత్సరాల కోసం మనం చేస్తున్న కార్యక్రమం కాబట్టి కేవలం ఇప్పుడున్న రోడ్డు 5 ఫీట్లు పెంచితే సరిపోతుంది. కానీ ఆల్టర్నేట్ గా మనకు అది కూడా ఉంటుంది. నిన్న మాట్లాడుతూ ఆయన కోటలు ఏం మాట్లాడతారు, ఈ రోడ్డు ఇక రానే రాదు అంటారు. ఖచ్చితంగా వస్తుంది, రాసి పెట్టుకోండి. ఆ 200 ఫీట్ల రోడ్డు రింగ్ రోడ్డు మంచిగా కూడా వస్తుంది. రాదన్నారు. ఇవాళ ఏదైతే మన మంచిర్యాల అంతరం బ్రిడ్జ్ ఉన్నదో రాలేదా, ఫైనాన్షియల్ శాంక్షన్ రాలేదా, మంచిర్యాల జిల్లా రాలేదా, నీలాంటి ఎంతమంది రాదని మాట్లాడే ఇలా వచ్చిందో రాలేదా? ఎట్లయితే మంచిర్యాల జిల్లా వచ్చిందో, ఎట్లయితే ఇవాళ మంచిర్యాల నుంచి అంతరం బ్రిడ్జ్ వచ్చిందో అట్లనే రేపు రాబోయే భవిష్యత్తులో కూడా రింగ్ రోడ్ వస్తుంది, అక్కడ 200 ఫీట్ల రోడ్ కూడా వస్తుంది. ఆ నమ్మకం, ఆశ నా ఒక్కరికే కాదు, మంచిర్యాల పుట్టిన ప్రతి బిడ్డకున్నది, కావాలని కోరుకుంటాను. ఖచ్చితంగా రైతే ఎవరైతే ఈ మంచిర్యాల అభివృద్ధి కోరుకుంటలేరు, మీలాంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళకు అది కావద్దనున్నారు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా అది కావాలన్నారు. పొద్దుటి నుంచి వీళ్ళందరం కూడా అనడం జరిగింది. మరి రేపు ఈ విధంగా మాట్లాడుతుండ్రు అని ఆ వీడియో పంపించినాం. రేపాలు వచ్చింది కాదు కదా, వీడియోనే పంపించినాం అందరికీ. ఎవరైతే మిత్రులు సహకరించిందో పైసలు ఇచ్చినా వాళ్ళందరికీ పంపించినాం. ఈ విధంగా మాట్లాడుతున్నట్టే అన్నా రాజకీయం చేయొచ్చు, పాలిటిక్స్ ఉన్నారు కాబట్టి తప్పును ఖచ్చితంగా ఎత్తి చూపే బాధ్యత లేదా హక్కు ప్రతిపక్షానికి ఉంటుంది. కానీ ఈ విధంగా అబద్ధాలు ఆడుతున్నారు అంటే ఇక మాకు అర్థమైపోయిందన్నా రేవంత్ గారు ఏ స్థాయికి దిగజారిందన్న విషయాన్ని ఇలా మంచిర్యాల మొత్తానికి దివాకర్ రావు గారు, విజిత్ కుమారో, ఈ టీఆర్ఎస్ పార్టీ కాదు, స్వయాన ప్రేమసాగర్ రావు గారే ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ స్థాయికి దిగజారుతున్నా, ఇక మీరు చూడండి, నా భాగవతం చూడండి, నా వేషం చూడండి, నేను ప్రేమసాగర్ రావు గారు శ్మశాన వాడకు అడ్డుపడుతున్న దానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఇంకోటి లేదని చెప్తున్నా. నేను అడుగుతున్నా మంచిగా ప్రజల్ని ఆలోచించమని కోరుతున్నా, మేధావులను ఆలోచించమని కోరుతున్నాను, వ్యాపారస్తులను ఆలోచించమని కోరుతున్నాను. ఒక శ్మశాన వాటిక సమస్య తీరుతా అంటే ఓర్వలేని నాయకుడు ఈ మంచిర్యాలకు అవసరమా అని నేను అడుగుతున్నాను. ఎవరైనా చనిపోతే మనం పోయి వాళ్ళ ఇంటికి పోతే, వాళ్ళ దుఃఖం ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గరికి పోతే ఆత్మీయత, వారికి మనకున్న సంబంధం, ఆ చనిపోయిన వ్యక్తి ఎంత మంచోడు, వారికి మనకున్న సంబంధం మనం గుర్తు తెచ్చుకుంటూ ఆ కుటుంబాన్ని ఓదార్స్తాం. కానీ ప్రేమసాగరం ఏ సందర్భాలలో పోతారు, అవసరం ఆఖరికి చనిపోయిన కాడికి పోయి పరమేశించే కాడ కూడా నేను పోతే నాకు వాళ్ళు ఓట్లేస్తారని ఒక నీచమైన ఆలోచనతోనే అట్లాంటి కార్యక్రమం పోతారు.
అట్లాంటి వాళ్ళకు ఈ శ్మశాన వాటిక మీద రాజకీయం చేయడం పెద్ద ఆశ్చర్యం నాకు అనిపించలేదు. ప్రజలు ఆశ్చర్యపోతుంది, మాకు ఆవేదన ఉన్నది. కానీ అలాంటి దుర్మార్గులు ఇలాంటి పని చేయకుండా ఎట్లాంటి పని చేస్తున్నారు నేను ప్రశ్నిస్తాను. పెళ్లిళ్ళకు పోతే మేము పోతే నిన్ను మనసుతోని ఆ కొత్త జంట ఆ కుటుంబం మంచిగా ఉండాలని ఆశీర్వదించడానికి మేము పోతే అటెండెన్స్ కోసం పోయేటోళ్ళు ఆ ప్రేమ్ సాగర్ ఎన్నిక చెప్పుకుంటూ పోతూ ఉంటే మీడియా మిత్రులందరినీ కూడా అడుగుతున్నా, మంచిర్యాల పక్కన పెట్టండి ఒక 2 నిమిషాలు. సైనిక్ పురిలో 70 సంవత్సరాల పైబడ్డవారు, రిటైర్డ్ అయిన వాళ్ళు, ధనికులు, ఎప్పుడో 83లో ఫామ్ చేసిన సొసైటీ, ఆ పేపర్ డాక్యుమెంట్ కూడా ఉన్నాయి మా దగ్గర. అప్పుడు కొనుక్కున్న భూమిని తక్కువ రేటుకి ఇవ్వమని కొంతమందిని భయపెట్టించి కొనుక్కొని మిగతా వాళ్ళని కూడా అదే రేటుకి ఇవ్వమని భయోందరణ భయపెడతా ఉంటే వందలాది మంది వేదికగా వచ్చి మాట్లాడుతా అంటే ఇలాంటి మీడియా సోదరులే కవరేజ్ చేసి వీడియో పెడతా అంటే అవన్నీ మనం చూస్తలే. మా మీడియా సోదరులు మంచిర్యాల ప్రజలందరూ చూస్తలేరా నేను అడుగుతున్నాను. దానికి మంచిర్యాల ప్రజలకు సంబంధం లేదు కదా, అక్కడికి మంచిర్యాల రాజకీయాలకు సంబంధం లేదు కదా. హైదరాబాద్ లో కూడా ఇదే పని చెప్తున్నావు కదా. ఈ వారం రోజులు హైదరాబాద్ లో ఏ పని చెప్తున్నావా అంటే సైనికులలో ఉన్న ఆ అమాయకులను కష్టపెట్టి ఆ భూమిని లాక్కొని పని చేస్తున్నావు. అది కూడా ప్రజలు చూస్తున్నారు. ఒకటే కోరుతున్నాం, ఇక సీదా మాటలు మళ్ళీ ప్రెస్ మీట్లు ఉంటాయి, అబద్ధాలు లేవు. పాత్రికేయ మిత్రుల సమయాలను కూడా వృధా చేయదు. అక్కడ ఏదైతే మేము ల్యాండ్ ఉన్నామో దానికి అటుపక్కనో ఇటుపక్కనో ఆ ప్రాంతంలో ఆ సర్వే నెంబర్ అటో ఇటో 200, 1, 2, 3, 4 ఉన్నాయి. 35 లక్షలకు ఎకరం మీరు ఎవరమ్ముతారో వారి పేరు చెప్పినట్టయితే ఈ 1,20,00,000 ప్రజాధనంతో దాతలిచ్చిన సొమ్ముతోని వాళ్ళ అంగీకారంతో మళ్ళొకసారి మీటింగ్ పెట్టి దాదాపు ఎవరు కూడా వ్యతిరేకించారని నమ్మకంతో వారు మాట్లాడి కాబట్టి వాళ్ళ అంగీకారంతో మళ్ళొకసారి మీటింగ్ పెట్టి రేపే 3 ఎకరాలు కూడా పైసలతో కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక దీన్ని కూడా కొండి పెట్టడం మీకు అలవాటైంది కాబట్టి ఒకవేళ ఎవరికైనా 3 కంటే ఎక్కువ ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు 6 ఎకరాలు ఉంటే మేము మొత్తమే అమ్ముతాము, 3 ఎకరాలు అమ్మాలంటే ఆ కారణం చెప్పుకొని వాళ్ళు ఇస్తలేదని తప్పించుకోకండి. అది 6 ఎకరాలైనా సరే ఇంకా మిగతా 3 ఎకరాలు కొనేదానికి నాకే అనేక మంది చెప్పారు. అన్న 35 లక్షల కనుక ఎకరం దొరికితే 3 ఎకరాలు మీకు అవసరం ఉంది కాబట్టి మీరు తీసుకోండి, మిగతా 3 ఎకరాలు 2 ఎకరాలు 1 ఎకరము అదే 35 లక్షలు కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది శ్మశాన వాటితో పక్కకైనా పర్లేదు, కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్నారు. ఎవరైనా అక్కడ అమ్మేటోళ్ళు మేము 6 ఎకరాలు మొత్తం అమ్ముతాం, 5 ఎకరాలు అమ్ముతాం అంటే లేదు మాకు 3 ఎకరాలు అనకండి. 6 ఎకరాలు అంటే 6 ఎకరాలు తీసుకుందాం. 3 శ్మశాన వాటిక కోసం, మిగతాది అనేక మంది ముందుకు వస్తుంటారు తీసుకున్నాం. పేర్లు కూడా నేను మీ మీడియా ముఖంగా చెప్తే బాగుంటుంది కానీ పొద్దున వాళ్ళు నాకు చెప్పి వాళ్ళు చెప్పకపోతే నేను చెప్పడం కాదు. మేము తీసుకుంటామన్నా 35 లక్షలు కట్టాలి. సో ఏ విధంగా అయితే ఎవరైతే మీకు ఆ జాగర్ 35 లక్షలకి ఇస్తానో మాట్లాడండి. మాకు ఏ మాత్రం అభ్యంతరం లేదు. వరికేన్ సీని గారు నాణ్యని కట్టాలని ఏ దాత కూడా కంకణం కట్టుకోలేడు. అక్కడ కావాలా, ఒడ్డు మీద కావాలనుకున్నాం తప్ప ఎంత తక్కువ ధరకు వస్తే అంత తక్కువ ధరకు 200 ఫీట్లకు అంత ఇంత ఆనుకొని ఉంటే భవిష్యత్తు అది కూడా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఆ స్థలం మనం తీసుకున్నాము. అది కూడా అనుమతి లేకుండా వారి పేరు నేను తీసుకున్నందుకు మీడియా ముఖ్యంగా వారు కూడా అర్థం చేసుకోవాలని గుండా సుధాకర్ గారిని కోరుతున్నాం. ఆ ప్రపోజల్ కూడా పెట్టింది గుండా సుధాకర్ గారు. ఇది అక్షర సత్యం. దీన్ని కూడా రాజకీయం చేస్తున్న ప్రేమ్ సాగర్ రావు గారికి ప్రజలు ఖచ్చితంగా తగిన సమయంలో గుణపాఠం చెప్పాలని కోరుకుంటూ వారి పార్టీ విషయాన్ని మాట్లాడుతూ మా పార్టీ విషయాలు మాట్లాడతాను. ఈ మధ్య కాలంలో ఈ కరోనా నేను గతంలో చెప్పిన కరోనా ప్రేమ్ సాగర్ వచ్చిన కాలంలో వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాను. కొత్త పార్టీ పెడతాను, ఒకసారి ఇందిరా కాంగ్రెస్ పార్టీ అని, బీజేపీ అని, సిపిఐ అని, ఇంకో పార్టీ అని అన్ని ఏదో మాట్లాడుతూ ఉంటాడు కదా, మళ్ళీ మనం మాట్లాడుతూ ఉంటాడు కదా. వారు ఈ మధ్య ఈ కాంగ్రెస్ పార్టీలో జరిగిన రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు అయిన తర్వాత ఏ విధంగా వారు పట్టి కోల్పోతున్నారో, ఈ మంచిర్యాల జిల్లాలో ఈ నెల ఒక 1 మంత్ నుంచి ఏవైతే చేంజెస్ జరిగినాయో, ఏవైతే మార్పులు అక్కడ వచ్చినాయో
వారికి ఒక డిస్టర్బెన్స్ అయింది, ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి వారు ఉనికిని కోల్పోతారు, కాంగ్రెస్ పార్టీనే వారి స్థానం కదులుతుంది అనే విషయం వారికి అర్థమైంది. కాబట్టి అటు ప్రజలలో ఎదుగు లేకుండా పోయింది, ఉన్న పార్టీలో కూడా పీక్ పొజిషన్కి వచ్చింది. కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో అబద్ధాలను కూడా నిజం చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అలాంటి మానుకోండి. ప్రతిపక్షానికి హక్కు ఉన్నది, ప్రతిపక్షానికి బాధ్యత ఉన్నది. అధికార పక్షాన్ని తప్పులు జరిగితే ఖచ్చితంగా వాళ్ళు సూచన ఇవ్వాలి, ఈ ప్రజలకు ఉపయోగపడే సలహాలు ఇవ్వాలి, స్వీకరించవలసిన బాధ్యత అధికార పక్షంపై ఉంటుంది. దానికి ఎన్నడూ మేము ఎంతపోయేది లేదు. కానీ శ్మశాన వాటిక మీద, శవాల మీద రాజకీయాలు చేస్తే తరిమి కొట్టడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలు కూడా తరిమి కొట్టే రోజుల మీద తరిమి కొట్టాలంటే ఓటు టీఆర్ఎస్ పార్టీకి వేయడం, కాంగ్రెస్ పార్టీకి వేయకపోవడం కాదు. ఇక వేరే భాష ఉంటే చెప్తున్నాం. ఇంకో విషయం, సందర్భం ఏదైనా ఇంకో విషయం కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే గారి ఇంటి మీదకి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు వచ్చిండు, దాడికి ప్రయత్నించి. అయినా ఇంట్లో లేడీస్ ఉన్నా, చిన్న పిల్లలున్నా మేము ఓపిక పట్టాం. ఎందుకు ఓపిక పట్టినాం? పంపించిన వాళ్ళు ఎవరు? మంచిగా మీద ప్రేమ ఉన్న వ్యక్తి కాదు. బెల్లంపల్లి ఓడు, గంభీరావుపేట, ధర్మరావుపేట, అటు హైదరాబాద్. ఇక్కడ ఆ ఇల్లు ఎవరిది? ఎమ్మెల్యే గారు. 4 సార్లు ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఆ స్థాయికి వచ్చిన ఎమ్మెల్యే గారు. మాకే బాధ్యత ఉంటుంది? ఈ మంచిర్యాలలో ఉన్న ఏ ఒక్క బిడ్డ కూడా ఎక్కడ హాని కలగదనే ఉద్దేశం మాకు. ఆ రోజు అనేక మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫోన్ చేసి మేము కూడా వస్తున్నాం, వాళ్ళు వచ్చిన కానీ ఎవరు కూడా రావద్దు. ఆవేశంతో అక్కడ ఏమైనా గడబడి జరిగితే, ఎవరికన్నా ఏమైనా దెబ్బ తాకితే మళ్ళా తండ్రి స్థానంలో ఉన్న దివాకర్రావు గారి బాధపడతారు. వారు ఏదో పార్టీలా ఉన్నారు కాబట్టి, అక్కడ ఉన్న నాయకులు పంపిస్తే వాళ్ళ చేతిలో పావు లేకున్నారు కాబట్టి, వాళ్ళ చేతిలో కీలుబొమ్మ లేకున్నారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు వచ్చిండ్రు. రేపు వాళ్ళకేమన్నా మనమే బాధపడతామని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయినప్పటికీ గొడవ జరిగితే, రక్తపాతం జరిగితే మనకు చెడ్డ పేరు, వాళ్ళకి ఏం కావద్దని చట్టపరంగానే పోదామని, న్యాయపరంగానే పోదామని ఓపిక పట్టినాం. తెల్లారి మేము దాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతి ర్యాలీ తీస్తే భయపడుకుంటా ఎక్కడో పెద్దపల్లి నుంచి తీసుకొచ్చిన వాళ్ళందరినీ ఇంటికి కూడా పెట్టుకున్నారు. ఇది నిజంగా దానికి విలేక సోదరులు కూడా అడుగుతున్నారు. ఆ రోజు మేము ఎందుకు ఒప్పుకోవడం? మంచిర్యాల మీద ప్రేమ ఉన్నది. మంచిర్యాల మీద ఉన్న దగ్గరున్న మంచిర్యాల పుట్టిన ప్రతి బిడ్డకు ఎవరికి కూడా ఏ పార్టీలు ఉన్నా వాళ్ళకి హాని జరగదు. ఆయన ఆలోచన ఏమున్నది? టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారి ఇంటి మీదకి పోయి దాడి చేస్తే, ఏదైనా అపాయం జరిగితే, జరగరాని ఏమైనా జరిగితే నేను రాజకీయంగా ఎమ్మెల్యే గారి మీద గుర్తు జరగచ్చు, నాకు రాజకీయంగా లాభం అవుతుంది. ఏమని తలకే వదులుతేంది, ఏమని చేయబోతేంది, ఏమని కాలుపోతే నాకేంది, ఏమని ప్రాణం పోతే నాకేంది, నా రాజకీయం నాకు ముఖ్యమని అనుకున్న దుర్మార్గుడు ఆ ప్రేమ్ సార్. అలాంటి నీచమైన ఆలోచనతో మా ఇంటి మీదకి దాడి మీద అని పంపిస్తే మంచితనంతో ఓపికపట్టాం. ప్రజలు మేలు కోరుకున్నాము, మంచిర్యాల ప్రశాంతంగా ఉండాలని మేము ఓపికపట్టాం. అది కూడా ప్రజలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. మరొక్కసారి మంచిర్యాల పట్టణ ప్రజలకు, దాతలకు, మీడియా సోదరులకు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకుల, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాం. శ్మశాన వాటిక సమస్యను మీ అందరి సహకారంతో ఇవాళ సమస్యకు మనం పరిష్కారం దిశలో వెళ్తున్నాము. త్వరలోనే దాన్ని పరిష్కరించుకొని అనుకున్నది సాధించడానికి మనం ఖచ్చితంగా కంకణం కట్టుకుని ఉన్నామని తెలియజేస్తూ ఈ యొక్క మీటింగ్ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క